హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వంలో కల్లా అత్యంత వేగవంతంగా ప్రయాణించేది ఏమిటో మీకు తెలుసా? లైట్ స్పీడ్ అంటే ఏంటి? లైట్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? సూర్యకిరణాలు భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విశ్వంలో అత్యంత వేగవంతంగా ప్రయాణించేది ఏమిటంటే అది లైట్ ఒక్కటే. ఎస్, మీరు వింటుంది నిజమే. మనం ఈ విశ్వంలో ఏదైనా వస్తువుని చూడగలుగుతున్నామంటే దానికి కారణం లైట్ ఏదైనా ఒక వస్తువు మీద పడి అది రిఫ్లెక్ట్ చెంది మన కంటిని చేరుతుంది. అప్పుడు మన కన్ను మెదడుకి సిగ్నల్స్ పంపిస్తుంది. మన మెదడులో న్యూరాన్ ప్రతిస్పందన వల్ల మనం ఆ వస్తువు ఏమిటో మనం గుర్తుపట్టగలం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. అసలు ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ లైట్ ఆ వస్తువుని చేరుకోవడానికి ప్రయాణించే వేగాన్ని మనం లైట్ స్పీడ్ అంటాము. లైట్ స్పీడ్ అంటే తెలుగులో కాంతి వేగం అని అర్థం. లైట్ ఒక్క నిమిషానికి దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అంటే లైట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3 lakh km/1 minute. ఇది మన ఊహకు కూడా అందనంత వేగంతో ప్రయాణిస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూర్యుని నుంచి వచ్చే కాంతి భూమిని చేరుకోవడానికి కేవలం 8 నిమిషాలు మాత్రమే పడుతుంది. అలాగే మరియు నిమిషంలో సూర్యుని నుంచి భూమికి చేరుకునే కాంతి కొన్ని గంటల్లోనే విశ్వం అంచులకు కూడా చేరుకోగలదు. మీరు ఒక చీకటి గదిలో ఒక టార్చ్ లైట్ వేసినట్లయితే ఆ టార్చ్ లైట్ నుంచి వచ్చే కాంతి కేవలం 0.001 సెకండ్లోనే ఆ గది మొత్తం వ్యాపిస్తుంది. అంటే మీకు ఇక్కడ ఊహకు కూడా అందనంత వేగంతో ఆ కాంతి వ్యాపిస్తుంది. విశ్వంలో అన్నిటికంటే కాంతి వేగంగా ప్రయాణించడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంతి అనేది ఒక మాస్లెస్ పార్టికల్. ఎస్, దీనివల్ల చివరికి గ్రావిటీ కూడా ఈ లైట్ మీద పనిచేయదు. అందువల్ల లైట్ ఎటువంటి డైరెక్షన్కి వెళ్లకుండా ఒక స్ట్రైట్ వేలో ప్రయాణిస్తుంది. అయితే ఇప్పటి వరకు మన భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించేది ఏదైనా ఉందా అంటే అది రాకెట్ ఒక్కటి. రాకెట్ ఒకటి నిమిషానికి 10 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తుంది. అంటే దీన్ని కాంతి వేగంతో పోల్చుకుంటే 0.01% కూడా కాదు. అయితే మనం ఫ్యూచర్లో కాంతి వేగంతో ప్రయాణించగలమా లేదా? ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఫిజిక్స్ యొక్క ఫేమస్ ఫార్ములా E=mc² యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మరియు లైట్ ఇయర్ అంటే ఏమిటి, ఇవన్నీ మీకు పార్ట్ 2లో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, లైట్ ఇయర్స్ కాన్సెప్ట్ చాలా పెద్దది కానీ చాలా యూట్యూబ్ వీడియోలలో ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నారు. కానీ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ని లైట్ స్పీడ్ బిగినింగ్ అండ్ ఎండింగ్గా తీద్దామనుకున్నాను. నేను ఈ సమాచారం మొత్తాన్ని నాసా మరియు వికీపీడియా వెబ్సైట్లో తీసుకున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో చూడండి. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి మరియు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.